అంగన్వాడీలకు సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ డిమాండ్ చేశారు. బుధవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ధర్మన్న స్మారక భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో రమణ మాట్లాడారు. పూర్తి న్యూస్ స్వామి, పశ్చిమ గోదావరి. అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ నెల 22వ తారీఖున అమరావతిలో అంగన్వాడీ నాయకులకు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన చర్చల్లో అంగన్వాడీలకు వేతనాలు తక్కువ ఉన్నాయి కనుక అంటే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఆనాడు చర్చల్లో పాల్గొన్నటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు హామీ ఇచ్చారు. హామీ ప్రకారం వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వచ్చే నెల 16వ తారీఖు నుంచి చేయూత పథకాన్ని ఎస్టీ ఓబీసీలకు అందజేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. దాంట్లో భాగంగా వెంటనే జీవో జారీ చేసి అంగన్వాడీలు కూడా అవి వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చేయూతతో పాటు విద్యా దీవెన తదితర అన్ని పథకాలు కూడా వెంటనే వర్తించే విధంగా జీవో జారీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వారధి ట్రస్ట్ నుంచి దాతల తోడ్పాటుతో బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు తాతాజీ అన్నారు. పట్నంలోని ఇందిరానగర్ కాలనీలో 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ తాతాజీ ఆధ్వర్యంలో మిత్రుల ప్రోత్సాహంతో దాతల సహకారంతో వివిధ రూపాల్లో అందిస్తున్న సామాజిక సేవలో భాగంగా ఇందిరానగర్ కాలనీలో అభయాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధిలో బుధవారం నాడు తాతాజీ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు లాంఛనంగా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్ఫూర్తి న్యూస్ స్వామి, పశ్చిమ గోదావరి. నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య వార్షికోత్సవం ఫిబ్రవరి 9వ తారీఖు ప్రతి సంవత్సరం ఇక్కడ వారధి ట్రస్ట్ వ్యవస్థాపకుడు వలవల తాతాజీ నేతృత్వంలో అతని మిత్రులు, స్నేహితులు, దాతలు, భక్తులు అందరూ ఎంతో వైభవపేతంగా జరిపించేటువంటి క్రమం. ఆ క్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాన్ని వారధి ట్రస్ట్ ద్వారా ప్రారంభించడం, దాన్ని అమలుపరచడం, దానికి తగ్గట్టుగా అద్భుతమైన ఫలితాలని ఆ యొక్క లబ్ధిదారులు అందుకోవటం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే 2024వ సంవత్సరంలో బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని వారధి ట్రస్ట్ ద్వారా వలవల తాతాజీ ఈ రోజున పెద్దలందరి సమక్షంలో దాతల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి బాలికలు, కొంతమంది ఎంపిక చేయబడ్డ బాలికలకి ఒక 25,000 రూపాయలు దాతల సహాయ సహకారాలతోటి వాళ్ళ పేరు మీద ఈ రోజున డిపాజిట్ చేయటం. తద్వారా ఏంటంటే ఒక 2 టర్ములు సుమారుగా 75,000 రూపాయలు వాళ్ళ పెళ్లి టైంకి కానీ లేదా ఉన్నత విద్య కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నంలో ఆర్థిక లేమనేది అడ్డంకి కాకూడదు అనేటువంటి అంశంతో ఆ రోజుకి ఆ 75,000 ఆ కుటుంబానికి, ఆ బిడ్డకి ఉపయోగపడాలన్నటువంటి ఒక సదుద్దేశంతో సదాశయంతో తాతాజీ తీసుకున్నటువంటి ఒక వినూత్నమైన సేవా కార్యక్రమం ఈ రోజున 2024లో వారధి ట్రస్ట్ ఇస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇందిరానగర్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి గుడి వద్ద ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9 వార్షికోత్సవం జరుగుతుంది. ఆ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ ఉపయోగపడే పని చేయిస్తాను నేను. ప్రతి సంవత్సరం కూడా వారధి ట్రస్ట్ ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు అవుతుంది. అలాగే అభయాంజనేయ స్వామి గుడి కట్టి 6 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 కార్యక్రమాలు ఒక పేద ప్రజలకు ఉపయోగపడేలాగా, గుడి అంటే దానికి సంబంధించి అందరూ రకరకాల పనులన్నీ చేయడానికి నాకు సహకరిస్తున్నారు. కానీ నేను చేసే పని ఏంటంటే ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి చేయాలని ఒక మంచి తలంపుతోటి నేను తలపెట్టిన కార్యక్రమానికి ఎప్పుడు చెప్తాను. నా ప్రధానమైన బలం దేవుల రూపంలో ఉన్న దాతలు, ఇలా ఉన్న ఈ శ్రేయోభిలాషులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాను. ఈ రోజున ఈ సంవత్సరం 7వ వార్షికోత్సవం సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు. తండ్రి ఉంటే తల్లి లేకపోవడం, తల్లి ఉంటే తండ్రి లేకపోవడం, ఎవరో దానం చేస్తున్నారు కానీ అభద్రత దానం చేయకుండా ఆ చిన్న కుటుంబానికి, ఆ చిరు కుటుంబానికి ఒక చేయూత అవ్వాలని ఈ రోజున ఈ సంవత్సరం నేను తలపెట్టిన కార్యక్రమం బాలిక భవిష్యత్తుకు భద్రత అన్న కార్యక్రమంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ రోజున ఒక 4 దాతల సహకారంతో ఒక పాపకి 25,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఆ పాపది 2 సంవత్సరాలు మెచ్యూర్డ్ అయిన తర్వాత ఆ పాప పెళ్లి టయానికి 75,000 రూపాయలు అవుతుంది. 25,000 రూపాయలు. అందువల్ల ఈ 25,000ని వాళ్ళ కుటుంబానికి ఈ రోజున ఫిబ్రవరి 9వ తారీఖున చిరంజీవి గారి స్నేహితులైన బసవరాజు శ్రీనివాస్ గారు రావడం జరుగుతుంది. ఆయన చేతుల మీదుగా ఆ పాప పేరు మీద బాండ్ ఇవ్వడం జరుగుతుంది. మేము 4 అనుకున్నాం. ఆ టయానికి ఆ స్వామివారు కరుణిస్తే ఒకళ్ళు పెరిగినా ఇప్పుడు వరకు కూడా ఎవరి దగ్గర కూడా చందా అన్నది ఇప్పుడు కూడా మా గుడి తరపున ఎప్పుడు చేయడం జరగలేదు. కానీ ఇస్తానన్న వాళ్ళ మాట సున్నితంగానే తిరస్కరించాను. కానీ ఈసారి వాళ్ళు ఇస్తానన్న మాటని స్వీకరించి ఇంకొంతమందికి
ఏదైనా సరే ఒక దండ అవ్వాలంటే చిన్న చిన్న పూసగా అవుతుంది, దండ అవ్వదు. అలాగా ఎవరు చేసిన ఆ చిరు సాయాన్ని కూడా ఒక దండలా చేసి ఇలాంటి చిన్న కుటుంబాలకి ఒక ఆసరాగా నిలుస్తుందని వారధి ట్రస్ట్ ఈ సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను మరొకసారి, నా బలం అంతా కూడా దేవుడి రూపంలో దాతలే. ఏ కార్యక్రమం మనం చేసే కార్యక్రమం ఇన్స్పైర్ అయ్యి మంచి మన దాంట్లో స్వార్థం లేకుండా నిస్వార్థం ఉంది కాబట్టి ఈ రోజున ఇలాంటి దాతలందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళంతటి వాళ్ళు మీరు చేసే కార్యక్రమం మంచి కార్యక్రమం సహకరిస్తారని చెప్పడం వల్ల ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజున ఈ పాపకి శేషిని అన్న పాపకి 25,000 రూపాయలు ఆ పాప పేరు మీద డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 9న ఆ పాపకి బాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ, నా కోసం చిన్న పిలుపుగా ఇచ్చిన శ్రేయోభిలాషులందరికీ కూడా శిరస్సు నుంచి బాధాబంధం తెలుపుకుంటున్నాను. Please like, share, subscribe our channel.